ప్రజల జీవితంలో ఒక్కసారైనా ఆ ఏదో యాత్ర ఒకటి చేయాలని డబ్బు తెలుసుకుంటారు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు అక్కడ ఏముంటుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బ్లాంక్ ఎలాంటి స్కేల్ కొడతాయి వాతావరణం బాగుంటుంది? స్లేట్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? ఫ్రెండ్స్, ఈ వీడియోలో కైలాసం మానస సరోవర పర్యటన గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్లేట్ ముందుగా కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం. సృష్టికారకుడు బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం. ప్రతి ప్రాణి అవసరాలకు ఇచ్చి దృష్టిని కాపాడే విష్ణువు నివసించేది వైకుంఠం. ఇక లయ కారకుడిగా పేరు పొందిన ఈశ్వరుడు కొలువై ఉండేది ఈ కైలాసం. ఆ కైలాసం ఉన్న ప్రాంతమే హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కైలాస పర్వతం. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని మానస సరోవరం మధ్యన ఉన్న పర్వతమే కైలాస పర్వతం అని వేల కోట్ల సంవత్సరాలుగా హిందువులు నమ్ముతున్నారు. ఈ పర్వతం ప్రస్థానం మహాభారత కాలంలో కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా పేరొందిన ఎవరెస్ట్ ఇప్పటి వరకు చాలా మంది ఎక్కారు. అయితే ఎవరెస్ట్ కంటే ఎంతో ఎత్తు తక్కువగా ఉండే కైలాస పర్వతాన్ని అంటే నా మాత్రం ఛానల్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా అధిరోహించలేకపోయారు. నా యూట్యూబ్ సముద్ర పెట్టు మట్టానికి సుమారు 22,000 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఈ కైలాస పర్వతం ఉంటుంది. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు, బౌద్ధ మతస్థులు కూడా ఈ పర్వత ప్రాంతం పరమ పవిత్రమైన ప్రాంతం. పరమశివుడు ఇక్కడ తన పరివారంతో కొలువై ఉన్నాడని హిందువులు భావిస్తూ ఉంటారు. హిమాలయాల్లో ఈ పర్వతానికి లేనటువంటి శక్తి, భూమితో పాటు విశిష్టత ఈ పర్వతం సొంతం. ఈ పర్వతానికి 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు 4 రూపాలుగా కనిపిస్తాయి. ఇందులో ఒకవైపు సింహంతో కనిపిస్తే మిగిలిన 3 రూపాలు వరుసగా గుర్రం, ఏనుగు, నెమలి. ఈ జంతువులన్నీ శివుడి పరివారానికి ప్రతి రూపాలని హిందూ పురాణాలతో పాటు స్థానికుల నమ్మకం. అదేవిధంగా ఈ పర్వతం 4 వైపులా 4 రంగుల్లో కనిపిస్తుంటుంది. అవి బంగారం, తెలుపు, కాషాయం, నీలం. ఇందులో తెలుపు, బంగారం రంగును భక్తులు బాగా గమనించగలుగుతారు. కానీ నీలం, కాషాయం రంగులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలా ఒకే పర్వతం 4 రంగుల్లో కనబడడం ఎలా సాధ్యమైందన్న విషయం ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే. తామరపువ్వు ఆకారంలోని 6 పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఉంటుంది. ఈ పర్వతంపై సదాశివుడు కొలువై ఉండటం వల్ల ఈ కైలాసంపై పాదం మోపడం మహాపాతకంగా హిందువులు భావిస్తుంటారు. కొంతమంది మునులు, ఔత్సాహికులు, సన్యాసులు ఈ పర్వతంపై అధిరోహించాలని ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చైనా ప్రభుత్వం కూడా పర్వతం రహస్యాన్ని తెలుసుకోవాలని విఫల ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 2 హెలికాప్టర్లను కూడా పోగొట్టుకుంది. కైలాస పర్వతం చుట్టూ ఉన్న 6 పర్వతాల చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కైలాసనాథ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఈ 6 పర్వతాల చుట్టూ తిరుగుతారు తప్పిస్తే మధ్యన ఉన్న కైలాస పర్వతం దగ్గరికి ఎవరు వెళ్ళరు. స్థానిక భౌగోళిక వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. ఇక కైలాస పర్వతానికి దగ్గరలో మానస సరోవరం ఉంటుంది. యాత్రలో భాగంగా దీన్ని కూడా చూడవచ్చు. హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరాన్ని బ్రహ్మ తన మనసు నుంచి సృష్టించాడు. అందువల్ల ఈ సరస్సుకు మానస సరోవరం అని పేరు వచ్చినట్టు చెప్తుంటారు. బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే తెల్లవారుజాము 3 నుంచి 4 మధ్య పరమశివుడు ఈ మానస సరోవరంలో స్నానం చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆ సమయంలో కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూశామని చాలామంది భక్తులు చెప్తుంటారు. శివుడికి పరమ ప్రీతిపాత్రమైన పున్నమి రోజు ఈ కైలాస పర్వత దర్శనం చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. పరమశివుడి నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన శక్తి ఆ సమయంలో మానస సరోవరంలో చేరుతుందని భక్తులు భావిస్తుంటారు. అందువల్ల పున్నమి రోజున ఆ నీటిని తాకితే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విదేశీ వ్యవహారాల శాఖ ఈ యాత్రకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ప్రైవేట్ ఆపరేటర్లు టూర్ ప్లాన్ రూపొందిస్తుంటారు. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు, ఆదిశంకరుడు ఈ కైలాస యాత్ర చేశారని భారత పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ మానస సరోవరంలో స్నానమాచరించిన తర్వాత భక్తులు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. హిందూ, బౌద్ధ మతస్థులు క్లాక్ వైజ్లో ప్రదక్షిణ చేస్తే జైన్, బౌద్ధ మతస్థులు యాంటీ క్లాక్ వైజ్లో కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఇక బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుని తల్లి మాయాదేవి కూడా ఈ మానస సరోవరంలో స్నానం చేసి తనకు గొప్ప పుత్రుని ఇవ్వాలని ప్రార్థించినట్టు తెలుస్తుంది. జైనుల మొదటి తీర్థంకుడైన వృషభనాథుడు ఇక్కడే మోక్షం పొందినట్లు వారి మత గ్రంథాలు చెబుతున్నాయి. ఇక టిబెట్లోని బోన్ అనే మతస్థుల ప్రకారం సృష్టి ఇక్కడి నుంచి ఆరంభమైందని నమ్ముతుంటారు. అందువల్ల ఇది అటు హిందువులతో పాటు పలు మతస్థులకు పరమ పవిత్రమైన క్షేత్రంగా విరజిల్లుతోంది. సాధారణంగా కైలాస మానస సరోవర యాత్ర 2 మార్గాల గుండా సాగుతుంది. అందులో మొదటిది లీపులెక్ పాస్, రెండోది నాదూరా పాస్. ఈ మార్గాలు కాకుండా వాతావరణ పరిస్థితులను అనుసరించి ఈ యాత్ర మార్గాల్లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఏ మార్గంలో వెళ్ళినా కైలాస పర్వతం చేరుకొని అక్కడ ప్రదక్షిణ మాత్రమే చేయడానికి వీలు కలుగుతుంది. కానీ మిగిలిన పుణ్యక్షేత్రాల మాదిరిగా దైవ దర్శనం మాత్రం జరగదు. ఇక ఏ మార్గమైనా కనిష్టంగా 10 రోజుల నుంచి గరిష్టంగా 15 రోజుల సమయం పడుతుంది. ఇక యాత్రకు వెళ్ళాలనుకునే వారికి మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్ధం కావడానికి ముందు నుంచి
ఉదయం సాయంత్రం నడక, శ్వాసకు సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం మంచిది. మధుమేహం, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, అస్తమా, సైనస్ వంటి ఉంటే యాత్ర చేయడం కష్టం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणा प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः स्तोत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय చూడ పంపుతుందా పడతారా
ఇదేనా స్విచ్ ఆపిలా